సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ అనూరిజం అంటున్నాం కదా, సో అనూరిజం అంటే ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుంది మార్పులు, సో దాన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? అనూరిజం అంటే మెదడులో ఉండే రక్తనాళాల్లో ఏదన్నా కారణం అంటే ముఖ్యంగా కంజనిటల్ పుట్టినప్పటి నుంచి తేడా రావడం వల్ల ఒక భాగం వీక్ అవుతుంది. మెదడు ఏదైతే రక్తనాళాల్లో ఉండే ఇంటిమా అని ఒక పొర, 3 పొరలు ఉంటాయి, అడ్వెంటీషియా, ఇంటిమా, మీడియా అని. ఆ మీడియాలో ఈ కండరం ఉండేటువంటి పొర, అది నెమ్మదిగా వయసు పెరుగుతున్న కొలది అది ఇంకా వీక్ అయ్యి బుడగలాగా తయారవుతుంది. భారతదేశంలో ఉండేటువంటి గణాంకాల ప్రకారం 50-60 సంవత్సరాలు ఎన్యూరిజం తాలూకా ఇబ్బందులు రావడం మొదలవుతాయి. ఉండడం అయితే కంజెంటలే చిన్నప్పటి నుంచే. దానివల్ల బ్రెయిన్ లోపల ఒక్కసారి రక్త ప్రవాహం చిట్లిపోయి అంతా వెళ్ళిపోతుంది. ప్రవాహం అంటే ఏమిటది? ఎక్కడైతే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందో అది సబ్ ఎరక్నాయిడ్ హెమరేజ్ అంటారు. గమనించాల్సింది ఏమిటంటే బీపీ వల్ల వచ్చినటువంటి ఈ రక్తం, ఎన్యూరిజం వల్ల వచ్చే రక్త ప్రవాహం కొంచెం తేడా ఉంది. బ్లడ్ ప్రెషర్ వల్ల మెదడు లోపల వస్తుంది, దాన్ని ఇంట్రా సెరిబ్రల్ హెమటోమా అంటారు. ఎన్యూరిజం వల్ల వచ్చేది సబ్ ఎరక్నాయిడ్. అంటే ఏమిటి? మెదడు పైన 3 పొరలు ఉంటాయి, జోరా, పయ, ఎరక్నాయిడ్. ఈ ఎరక్నాయిడ్ మ్యాటర్ కింద మెదడు పైన ఉండేటువంటి సిఎస్ఎఫ్ రక్తం, ఏది సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉండేటువంటి స్పేసుల్లో ఈ రక్తం వెళ్తుంది. ఈ రక్తం నార్మల్గా మెదడుకి ఉండేది కాదు కదా, అంటే అలా ఫ్రీ రక్తం లేదు. అది చాలా ఇరిటేటింగ్ థింగ్. దానివల్ల ఏమవుతుంది? తలనొప్పి, మెడనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ లాగా రావడం, కాలు పని చేయకపోవడం, అసలు పూర్తిగా వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతవరకు ఎన్యూరిజం ప్రమాదం అంటే శాస్త్రం ఏం చెప్తుంది? ఒకసారి కానీ ఎన్యూరిజం వల్ల రప్చర్ అయ్యి దానికి వైద్యం కాకపోతే, డాక్టర్ దగ్గరికి సరైన సమయంకి వెళ్ళకపోతే రిస్క్ అన్నది 50%, 60% ఉంటుంది ప్రాణానికి. ఒకసారి ఏదో నాటి సెటిల్ అయిపోయింది, లక్కీగా సెటిల్ అయిపోయారు. ఇంకా రెండోసారి వచ్చింది అనుకుంటే రిస్క్ 70% అవుతుంది, మూడోసారి అయితే 90% అవుతుంది. అంటే దాన్ని గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని విధానాలు ఉన్నాయి. దానికి చేయాల్సిందల్లా ఏమిటంటే ముందు అవగాహన. ఇది ఏమో ఒక డాక్టర్ తాలూకా పర్యవేక్షణలో ఉంటే, ఒక న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ ఉంటే ఈ లక్షణాలు సముదాయం సడన్గా వచ్చింది అంటే ఇంకా గమనించాల్సింది ఏమిటంటే ఎన్యూరిజంలో వచ్చే తలనొప్పి మిగతా తలనొప్పులు చాలా తేడా ఉంటుంది. పేషెంట్ కానీ స్పృహలో ఉంటే ఒక మాట చెప్తాడు, చాలా స్పష్టమైన మాట. ఇంత తలనొప్పి, ఇలాంటి తలనొప్పి ఇంగ్లీష్లో చెప్తే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. అంటే ఇలాంటి తలనొప్పి నాకు ఎప్పుడు రాలేదంటే అసలు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. పనిచేస్తూ ఉన్నాను, ఏంటో నాకు కళ్ళంతా బయలుదేరిపోయినే, నాకు అసలు త్వర రాలేదు, 2 నిమిషాలు అక్కడే పడిపోయాను అని. సబరెక్నాయిడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే ఎన్యూరిజం కానీ ఏదన్నా మెదడులో ఉండి రప్చర్ అయిందా అని చూడాల్సిన అవసరం ఉంది. దానికి చేయాల్సింది యాంజియోగ్రామ్. గుండె కోసం ఎలాగైతే మనం గుండెలో రక్తనాళాల స్థితిగతుల కోసం చేస్తామో సెరెబ్రల్ యాంజియోగ్రామ్ అని ఉంటుంది. అది మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు, ముఖ్యంగా వెర్టిబ్రల్ ఆర్టరీ అని, కెరటిడ్ ఆర్టరీ అని. ఈ కెరటిడ్ ఆర్టరీ నుంచి 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఈ మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, యాంటీ సెరెబ్రల్ ఆర్టరీ, అలాగే కొంతవరకు భాగంగా పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ. ఈ అన్ని మెదడు కింద భాగంలో ఉంటాయి. బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అక్కడే ఉంటుంది. సర్కిల్ ఆఫ్ విలేస్ అని. ఎన్యూరిజమ్స్ వచ్చేవన్నీ కూడా ఎక్కువ శాతం అక్కడే. ఎన్యూరిజం అంటూ వస్తే దానికి మందులు, వైద్య విధానం అనేది చేయాల్సిందే. మందులు నిజానికి లేవు. యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ చేసినట్టయితే ఒక 10 మందిలో ఎన్యూరిజం కనబడకపోవచ్చు. ఉన్నది సబరెక్నాయిడ్ హెమరేజే, కానీ 10 మందిలో లేదు. అది శాస్త్రం, ప్రపంచం అంతా కూడా అలాంటి ఏదైతే గణాంకాలి, అలాంటి వాళ్ళు మనం అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా? ఎన్యూరిజం వచ్చింది, కొన్ని సంవత్సరాల వరకు దానికి ఏంటంటే ఆపరేషనే. అంటే మెదడు ఓపెన్ చేసి ఎక్కడైతే ఎన్యూరిజం ఉందో అక్కడికి వెళ్ళి మైక్రోస్కోప్ సాధనం ద్వారా దాన్ని క్లిప్ వేసేవాళ్ళం, క్లిప్పింగ్ అని అనేవాళ్ళం. ఏదైతే ఒక భాగం వీక్ స్పాట్ ఉంటుంది, ఆ వీక్ స్పాట్ మీద కానీ మనం క్లిప్ వేసేటట్టయితే అవి మళ్ళీ రప్చర్ కాకుండా ఉంటుందని అవకాశం. ఇప్పుడు దానికి ఇంటర్నేషనల్ రేడియాలజీ అని ఒకటి వచ్చింది. అంటే ఏమిటంటే దానికి ఒక బెలూనో లేదా ఒక కాయిలో పెట్టడం, ఆ వీక్ స్పాట్ని దాన్ని పూడ్చినట్టయితే ఇబ్బంది తక్కువ ఉంటుంది. సో ఎన్యూరిజం విధి విధానంలో కూడా సర్జరీ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ఈ బెలూన్ వేయటం కానీ లేకపోతే కాయిల్ వేయడం కానీ ఒక పద్ధతి ఉంది. ఎన్యూరిజంకి ఈ భారతదేశంలోనే హైదరాబాద్ నగరంలో కూడా చాలా, ఎందుకంటే దానికోసం నిష్ఠానుతులైనటువంటి న్యూరో రేడియాలజిస్టులు వచ్చారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితి విధ విధానాలు చేయడం చాలా ఉపయోగంగా ఉంది. దాని ఫలితాలు మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.